ఇక 'పుష్ప 2' అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' భారతదేశంలోనే ఒక గర్వించదగ్గ సినిమాగా రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు సినిమాలో నంబర్ 1 సినిమాగా 'పుష్ప' అయితే ముందుకు దూసుకుపోతుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తే సినిమా పరంగా హీరోకి విడుదలైన తర్వాత చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ తెలుగు పరిశ్రమ గర్వించే విధంగా సినిమా ముందుకు వెళ్ళడం, రికార్డు స్థాయిలో ఆ వసూళ్లు అవ్వడంతో మొత్తం చిత్ర పరిశ్రమ అంటే తెలుగు చిత్ర పరిశ్రమే కాదు, టాలీవుడ్, బాలీవుడ్ అన్నీ కూడా అల్లు అర్జున్ వైపే చూస్తున్నాయి. అంటే తాజా పరిస్థితులు అదే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం 'పుష్ప 2' రిలీజ్ నుంచి మనం ఒకసారి వసూళ్లు గనక చూసుకున్నామంటే రికార్డు స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రథమ స్థానంలో 'దంగల్' అంటే హిందీకి సంబంధించిన 'దంగల్' చిత్రం 2000 కోట్లు వసూలు చేసి 'దంగల్' చిత్రం అనేది నంబర్ 1గా నిలిచింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి విడుదలైన 'బాహుబలి' సినిమాకి సంబంధించి 1810 కోట్లు రికార్డ్ బ్రేక్ చేసి భారతదేశానికి సంబంధించి రెండో స్థానంలో నిన్నటి వరకు ఉన్న పరిస్థితి. 'దంగల్' నెంబర్ 1 ఉండగా 'బాహుబలి' నెంబర్ 2 స్థానంలో 1810 కోట్లతో ఉంది. ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసింది 'పుష్ప 2' అల్లు అర్జున్ నటించిన చిత్రం. 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1831 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి భారతదేశం చలనచిత్ర పరిశ్రమలో నంబర్ 2 పొజిషన్‌కి వచ్చేసింది. ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి చూసుకున్నామంటే భారతదేశ వ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి నంబర్ 1 అంటే 'బాహుబలి' చిత్రాన్ని కూడా డామినేట్ చేసి నంబర్ 1 పొజిషన్‌లో ఉందని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తుంటే 'పుష్ప' వసూళ్లు ఇంకా మరికొన్ని రోజుల్లో ఏ విధంగా వెళ్ళబోతున్నాయి? భారతదేశంలోనే ఈ చిత్రం నంబర్ 1గా వెళ్ళిపోతుంది అన్న ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. అధిక వసూలు సంచిన ఇండియన్ మూవీస్ జాబితాలో 'దంగల్', అదేవిధంగా 'పుష్ప 2', 'బాహుబలి 2' తర్వాత 'ఆర్ఆర్' 1387 కోట్లు ఉంది. 'కేజీఎఫ్' 1250 కోట్లు, 'కల్కి' 2898 ఇలా ఈ విధంగా ఉన్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం 'పుష్ప 2' హవా కొనసాగుతుంది భారతదేశ వ్యాప్తంగా. ఇది ఇలా ఉండగా మరొక 20 నిమిషాల్లో బిట్ అనేది 'పుష్ప 2'కి సంబంధించి సంక్రాంతి అంటే 11వ తేదీన మరొక 20 నిమిషాల్లో బిట్ ఏదైతే సినిమా ఉందో దానికి యాడ్ చేసినట్టయితే మరలా చూసేందుకు ఫ్యాన్స్‌తో పాటు చాలామంది ఎళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఏదైతే 'దంగల్' 2000 కోట్ల 'దంగల్' దగ్గరకుందో ఆ సినిమాను కూడా బీట్ ఔట్ చేసి అంటే ఒక టాలీవుడ్, బాలీవుడ్ అని కాకుండా భారతదేశ చలన చిత్రంలోనే 'పుష్ప 2' అనేది కలెక్షన్ పరంగా నంబర్ 1 పొజిషన్‌కి వచ్చేస్తుందంటూ కూడా అభిమానులైతే మాత్రం పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం చలనచిత్రానికి సంబంధించి తెలుగు ఇండస్ట్రీలో నంబర్ 1గా 1831 కోట్లు రికార్డ్ గ్రాస్ బ్రేక్ చేసి 'బాహుబలి' వంటి అగ్ర సినిమాలను కూడా బ్రేక్ చేసి 'పుష్ప 2' నంబర్ 1 పొజిషన్‌కి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. భారతదేశ చలనచిత్రంలో 'దంగల్' మాత్రం 2000 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత అంత గొప్ప చిత్రం ప్రపంచమంతా చూసే విధంగా 'బాహుబలి' చిత్రాన్ని మాత్రం ప్రభాస్ నటించిన చిత్రాన్ని రాజమౌళి తనదైన శైలిలో తెరకెక్కించారు. నంబర్ 2 పొజిషన్‌లో నిన్నటి మొన్నటి వరకు 1810 కోట్లతో 'బాహుబలి' ఉండేది. తాజాగా చి ఏదైతే 'పుష్ప 2' 1831 కోట్లు వసూలు చేసి రికార్డు స్థాయిలో ముందుకు వెళ్తుంది. మరొక 20 నిమిషాలు బిట్టు యాడ్ చేసినట్లయితే బహుశా ఏదైతే ఉందో ఒక 170 కోట్లు పైగా మరలా వసూళ్లు చేస్తే 2000 కోట్లు దాటే అవకాశం ఉంది కాబట్టి హిందీకి సంబంధించిన 'దంగల్' మూవీని కూడా దాటి భారతదేశ చలనచిత్రంలోనే నంబర్ 1గా 'పుష్ప 2' వసూల్లో ముందుకు వెళ్ళిపోతుందంటూ కూడా పేర్కొంటున్నారు. ఇక 'నువ్వా నేనా' అనే విధంగా ఈ సినిమా వసూళ్లైతే మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి. నిజానికి సినిమా విడుదలైన సందర్భంలో 'పుష్ప 2' ఇలా కాస్త అప్ అండ్ డౌన్ టాక్ వచ్చిన పరిస్థితి నెలకొంది. రాను రాను సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రధానంగా అల్లు అర్జున్ పాత్ర తన నటించే నటన ఒక సినిమాకి ఒక జీవం పోస్తారు అని అభిమానులు చెబుతూ ఉంటారు. ఏదేమైనా మరి సినిమా ఒక తెలుగు సినిమా, తెలుగోడి సత్తా, తెలుగు హీరో ఇంత పెద్ద మొత్తంలో రికార్డు స్థాయిలో ముందుకు వెళ్ళడంతో పలువురు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి సంక్రాంతి తర్వాత ఈ బిట్ యాడ్ చేసిన తర్వాత మరింత కలెక్షన్‌లు ఎలా ముందుకు వెళ్ళబోతుంది, తదుపరి ఎలా ఉంటదని చూడాల్సింది.